ఎన్నికలు సమీపిస్తున్నాయి. 11వ తారీఖు బుధవారం నాడు ఎన్నికలు. కేవలం 4 రోజుల సమయమే ఉన్నది. అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే దేనికో పాపం అని ఒకసారి, అయ్యో మొన్న ఓడిపోయిందని ఇంకొకసారి ఇది కాదు మీరు చూడాల్సింది. ఎవరు పని చేయగలుగుతారు, ఎవరు మీకు సేవ చేస్తారో మీ అందరికీ 5 సంవత్సరాలు సోదరిమని ఒక మీ బిడ్డగా, మీ చెల్లిగా, మీ కుటుంబ సభ్యురాలిగా 5 సంవత్సరాలు సేవలు అందించిన విషయం మీరందరూ కూడా చూసిళ్ళు. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రతి వాడ కూడా తిరిగిన, అందులో కృష్ణ కాలనీ తిరిగిన, యాదవ కాలనీ తిరిగిన, ఇక్కడ ఉండే సమస్యలు తెలుసుకొని అప్పటికప్పుడే అధికారులను పిలిచి అప్పుడుండే మున్సిపల్ చైర్మన్ గారు నెంబడి పెట్టుకొని వచ్చి అన్ని కూడా పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేసినాం. కాబట్టి ఈరోజు ఈ వాడలో కృష్ణ కాలనీ కానీ యాదవ కాలనీ కానీ మ్యాక్సిమం సమస్యలను పరిష్కారం చేసినాం. మీకు ప్రధానమైనటువంటి సమస్య మరి ఇండ్ల పట్టాలు లేక, ఎవరో గతంలో సింగరేణి కేటాయించినటువంటి స్థలాలలో సింగరేణి కార్మికులు ఇల్లు కట్టుకొని పదవి రీత్యా వాళ్ళ యొక్క ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్లు అవ్వడం, రిటైర్డ్ అయిపోయినప్పుడు అమ్ముకొని పోయినప్పుడు చాలామంది కొనుక్కోవడం, దానికి సరి అయినటువంటి హామీ లేకపోవడంతో అయోమయం జగన్నాథంగా ఉండేటువంటి మీ పరిస్థితిని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి 76 జీవో తెచ్చి ఈరోజు ఈ యొక్క 2 వాడల్లో దాదాపు 550 మందికి మరి ఇండ్లకు ఒక పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ మీరు ఎవరైనా బయట చేసుకుంటే 30,000 40,000 స్టాంప్ డ్యూటీ కట్టాలి. ₹1 డ్యూటీ కట్టకుండా ఎంఆర్ఓ వచ్చి మీ అందరికి రిజిస్ట్రేషన్ చేసింది అవునా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఆశీర్వాదంతో మీ సహకారంతో భూపాలపల్లి మున్సిపాలిటీ మీద ఎగిరేది బీఆర్ఎస్ జెండా. ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ గెలుస్తాడు. మరి వీళ్ళు కౌన్సిలర్ అయి మీ అందరికీ ఇంటింటికి తిరిగి ఓట్లు వేసిన తర్వాత పనులు చేస్తారు. కాబట్టి నమ్మండి. మేము ఎందుకు చెప్తున్నామంటే మాటలు చెప్పి తప్పించుకునే స్వభావం కాదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ వాడలు తిరిగిన, ప్రతి దగ్గరికి వచ్చిన. ఇప్పుడు గెలిచిన ఎన్నిసార్లు వచ్చిండమ్మా? వచ్చిండా? ఎప్పుడో దొంగ లెక్క రాత్రి ఇప్పుడు వస్తాడట పోతాడట, కొబ్బరికాయ కొట్టుడు పోడు. ఇంతకుముందే తమ్ముడు చెప్తాడు, గుడి కడతానే 4 కుక్కలు తీసిన అడ్డైపోయిండని. అంటే వాళ్ళ పనితనం గట్లుంటుంది. మన పనితనం ఎట్లుంటుంది? మాటలు తక్కువ, పని ఎక్కువ చేసి చూపెడతామని కూడా చెప్తున్నామని సందర్భంగా చెప్తున్నా. నేనుంటా, ప్రతి ఒక్క మీ బాధ్యత నేను తీసుకుంటా. కాకపోతే ఏంటిదంటే నేను చెప్పేది, ఇక్కడ ఉన్న కాలనీ ప్రజలకు చిరంజీవి అనే వ్యక్తికి అవకాశం రాలేదు. చిరంజీవి అనే వ్యక్తికి అవకాశం రాక చిరంజీవి నన్ను తీసుకొని వచ్చిండు. సార్ ఖచ్చితంగా నేను పూర్ణచంద్ర అంటే గెలిపి చూసుకొని వస్తా అని చెప్పేసి అన్నాడు. సార్ కూడా నాకేమని చెప్పినట్టు 20 సంవత్సరాలు నా ఎంబడి ఉంటున్నావు, ఈసారి కౌన్సిలర్గా నువ్వు వెళ్ళురా. 5వ వార్డులో మన వాళ్ళు అందరూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్క కష్టము అంటే సార్ ఏమని చెప్పారంటే ఒకటే చెప్పారు, ఖచ్చితంగా ఈసారి నువ్వు ప్రజల్లోకి వెళ్ళాలిరా, ఎప్పటికీ న్యాయంబడి ఎందుకుంటావు, ఈ కాంజలి నువ్వు ప్రతి ప్రజలకు సేవ చేసుకుంటుండు, 20 సంవత్సరాలు న్యాయంబడి ఉన్నావు, నిన్ను ఖచ్చితంగా మన కాలనీ వాసులు అందరూ గెలిపించుకొని వస్తారు, మనం 6వ వార్డు చాలా అభివృద్ధి చేసినాం అది ఇది అని చెప్పారు. సార్కు నేను ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నేను ఇప్పటి వరకు పబ్లిక్లో రాలేదు, నేను పొలిటికల్లో నేను ఇప్పటి వరకు ఏది లేదు, ప్రజాసేవ కోసమై నేను ఇప్పుడే వస్తున్నాను. దయచేసి మీరు అందరూ ఆశీర్వాదంతో నన్ను ఈ కృష్ణ కాలనీ వాసులు, యాదవ్ కాలనీ వాసులు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారనే నమ్మకంతో నేను ఉంటున్నాను. ఒకటే విషయం మీకు చెప్పేది, నాకు ఏ జాబ్ లేదు, నాకు ఏ కాంట్రాక్ట్ వర్క్ లేదు, నేను ఒక సింగరేణి ఎంప్లాయీని కాదు. ఏదైనా లైట్ పోయిందంటే నేను మైండ్ మీద ఉన్న వచ్చిన తర్వాత అంటే అక్కడ మున్సిపల్ ఆఫీస్ బంద్ చేసి ఉంటుంది. నేను ఒక్కనే కాదు, ఈ కాలనీలో మౌనికక్క, నేను, చిరంజీవి మేము అందరం ఉంటాము. ఎవరికి ఫోన్ చేసినా కానీ స్ట్రీట్ లైట్ కానించలు మొదలు పెడితే చెత్త వరకు వాళ్ళు 2 రోజులలో రాకుంటే 3వ రోజు నేను నా భార్య ఎత్తి మేము చెత్త పోస్తామని చెప్పేసి మీకు పెద్ద పార్లర్లో పనిచేస్తామని చెప్పేసి మీకు సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. మీ ఇంట్లో ఒక సభ్యురాలుగానే ఉన్నా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉన్నాం మేమిద్దరము. అరే ఈ సమస్య ఉందిరా, ఈ సమస్య పరిష్కరించమ్మా, మీ సార్తో ఏదుంటే మీ సార్తో ఈ సమస్య పరిష్కరించు, మీ మున్సిపాలిటీతో ఏదుంటే చెయ్యి అంటే అన్ని విధాలుగా సాధ్యపడినంత వరకు మనము ఈ 5 ఏళ్లలో 90% మన 6వ వార్డులో వర్క్ చేసినానని నేను అనుకుంటాను. రావట్లేదు, అదొకటి ఆలోచించుకోవాలి. నాకు ఒక కౌన్సిలర్ అనే హక్కు మున్సిపాలిటీలో ఉంటే వాళ్ళ మెడలు వంచి పని చేపించడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా.
నేను కరాటే సీను కంటే ఒక మెట్టు పైనే ఉండి మాట్లాడతా. నేను మీ విషయంలో ఎన్నికకి తగ్గేదే లేదు. నేను అమ్మవారి కృపా కటాక్షాలతో మీ ముందుకు వచ్చానమ్మా. అట్లనే మీరు కూడా నాకు ఆ కృపని అందించి మీ ఓట్ల ద్వారా నన్ను మళ్ళీ మీ ముందు ఉంచుకుంటే మీకు ఈ 5 ఏళ్ళు ఎట్లాగైతే కొనసాగిందో అదే విధంగా మీ ముందు నేను